ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఐక్యత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనుబంధమైనటువంటి ఈ రోజు రాజమహేంద్రవరం విక్రమ హాల్ నందు మరి కమిటీ సమావేశం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో మరి ఏదైతే ప్రభుత్వం సంక్షేమ ఫలాలు సంక్షేమ బోర్డు అనే సంగతి పూర్తిగా మరచిపోయి మరి కార్మికులకు ఏ విధమైన బెనిఫిట్స్ లేని పరిస్థితి తయారైనది। ఒక మ్యారేజ్ తీశారు, ఒక డెలివరీ తీశారు, సహజ మరణం తీశారు, యాక్సిడెంట్ అయినచో పరిహారం తీశారు, యాక్సిడెంట్లో చనిపోతే పరిహారం తీశారు, నేషనల్ అకాడమీ కోర్సులో ట్రైనింగ్ విధానం తీశారు, కార్మికుడికి టూల్ కిట్స్ తీశారు, అలాగే కార్మికులకు ఏ విధమైన సదుపాయం లేని పరిస్థితి తయారైంది। ఈ రోజున చెస్ పేరు చెప్పి కార్మికుల పేరు చెప్పి చెస్ వసూలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఏదైతే 100 రోజుల మేనిఫెస్టోలో భాగంగా మరి మీరు ఇస్తానన్న మాట మడం తప్పారు। 2 సంవత్సరాలు అయింది। అయ్యా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, అలాగే కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ గారు, అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నాం, మరి గతంలోంచి అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక వినతి పత్రాలు అధికారులకు అందరికీ ఇవ్వడం జరిగింది। ఈ రోజుకి వచ్చి సంక్షేమ ఫలాల్లో భాగంగా ఏ విధంగా కూడా ఒకటే రాని పరిస్థితి తయారైంది। ఈరోజు కార్మిక శాఖ డిపార్ట్మెంట్ చూడండి, పూర్తి నిద్రావస్థలో ఉన్నది। ఈ రోజున ప్రభుత్వం ఏదైతే వలస కార్మికులకు మీరు ప్రత్యేకంగా వారికి దారి చూపిస్తున్నారు, వలస కార్మికులు రండి మేము ఫ్రీగా ఉచితంగా చేస్తున్నాం భవన నిర్మాణ కార్మిక కార్డు అని, ఈ రోజున 110 రూపాయలు కట్టించుకున్నారు, 60 రూపాయలు కట్టించుకున్నారు, అనేక యూనియన్లు వేలాది రూపాయలు కట్టారు, ఒక్క రూపాయి కూడా మీరు కార్మికుడికి ఉపయోగపడలేదే। మరి ఎందువల్ల ఈ బాధలు ఎన్నాళ్ళు? మరి మీరు 100 రోజుల నా మేనిఫెస్టో ఏమైంది? ఇప్పటికీ కూడా కార్మిక శాఖ మంత్రివర్యులే మరి మొన్న వాసంశెట్టి సుభాష్ గారిని ఈ మధ్యకాలంలో అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నారు, రాష్ట్రం అంతా ఇస్తూనే ఉన్నారు, ఇదిగో అంటున్నారు, ఇదిగో పులి, అదిగో నాక, ఏ మాటలు చెప్తున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా లేదు। అలాగే సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి కార్మికుడు మరి రోడ్డున పడి చనిపోతే దిక్కుతోచని పరిస్థితిలో కార్మిక సంఘాలన్నీ కూడా తల రూపాయి వేసుకుని అంత్యక్రియలు చేసే దుస్థితి తయారైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। అయ్యా మీరు చెస్ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు, మీరు మేము ఏదైతే చెస్ చేస్తున్నారో దాని నుంచి కోట్లాది రూపాయలు వస్తున్నాయి, ఒక్క రూపాయి కూడా కార్మికుడికి ఎందుకు వర్తింప చేయలేదని మా డిమాండ్। ఈ రోజున మాకు ఏదైతే కార్మికులకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా అమలు చేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। ఎందువల్లంటే మరి గతంలో అనేక పోరాటాలు చేశాం, ఈసారి పోరాటం మహా ఉధృతంగా జరగబోతున్నది, రాజమహేంద్రవరం నుంచే ఇది బయలుదేరబోతున్నది। ఎందువల్లంటే మా బాధలు అనేకమైన మేము నాయకులకు చెప్పి ఉన్నాం, అనేక మందికి తెలియజేసి ఉన్నాం। అయ్యా ఒక్క సమస్య అంటే ఒక్క సమస్య కూడా కాదు, ఈ రోజున బీఓసీ కార్డు ఎందుకు ఇచ్చారు? ఒక మూర్ఛవాడికి మెళ్ళ వేసుకున్నంత సందర్భంగా ఉన్నది ఈ రోజుని, ఆ కార్డు నుంచి ఒక్క రూపాయి విడుదల కాలేదే। ఈ మధ్యకాలంలో పెట్రోల్లా రాలిపోతున్నారు కార్మికులు, హలో లక్ష్మణ అని ఏడుతున్నారు, అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా చెంతన లేని పరిస్థితి తయారైంది। ఇప్పటికైనా ఆలోచన చెయ్యండి, దయచేసి కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి। మరి కార్మిక శాఖ మంత్రి అంటున్నారు, మరి వారికి ఏంటో మాకైతే అర్థం అవట్లేదు, డూప్లికేట్ కార్డ్స్ అంటున్నారు। అయ్యా గతం నుంచి డూప్లికేట్ కార్డ్స్ ఉన్నాయా లేకపోతే ఎప్పుడు వచ్చినాయి ఆ డూప్లికేట్ కార్డ్స్? ఇది యూనియన్ స్టాంప్ వేసి ఉంటుంది ఖచ్చితంగా, డూప్లికేట్ అనేది అది మీరు మాట్లాడే విధానమే కరెక్ట్ కాదు। అలాగే మరి సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వచ్చారు, ఆయన వచ్చిన నెలలకే 115 కోట్లు రిలీజ్ చేస్తాను అన్నారు, 46,000 క్లైమ్స్ నిలిచిపోయి ఉన్నాయి, ఈ రోజుకి ఒక క్లైమ్ మీరు విడుదల చేయలేకపోయారే। తల్లికి వందనం అంటున్నారు, తాతకు వందనం అంటున్నారు, ఇవి స్కీములు ఇవ్వడానికి మీకు డబ్బు ఉంది, మా దాంట్లో డబ్బు తీసి మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఈ సంక్షేమ బోర్డులో కొన్ని 100 కోట్ల రూపాయలు ఉన్నాయని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు అసెంబ్లీలో బల్లగుద్ది మరీ చెప్పిన మహోన్నత వ్యక్తి ఈ రోజున కార్మికులకు ఒక్క రూపాయి కూడా చెందకపోవడం అనేది చాలా దుర్మార్గమైన పని అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం।
అయ్యా ఒక్కసారి ఆలోచన చేయండి, మా యొక్క సమస్యల పరిగణనలు తీసుకోండి. లేని ఎడల రేపు జనవరి నుంచి కార్మికులందరూ కూడా రోడ్లపైకి రాబోతున్నారని మీకు ముందుగా ఇంటిమేట్ చేస్తున్నామని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. దయచేసి ఒక్కసారి ఆలోచన చేయమని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్.